ఆత్మవిశ్వాసమే అలంకారంగా రాణించిన అరుదైన నటీమణుల్లో గరికపాటి వరలక్ష్మి ఒకరు. హీరోయిన్గా, వ్యాంపుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ తరహా పాత్ర పోషించినా తనదైన శైలిని ప్రదర్శించేవారు. శాంతరసాన్ని అద్భుతంగా అభినయించిన అహంభావం తొణికిసలాడే పాత్రలతోనే ఆవిడకు పేరు ప్రఖ్యాతులు లభించాయి. నిజ జీవితంలో కూడా ఎవరిని లెక్క చేయని మనస్తత్వం ఆవిడది. అయితే దాని వెనుక దాగిన మంచి మనసు కొందరికే తెలిసేది. అందుకే ఆవిడని కొందరు రవిడి వరలక్ష్మి, మరికొందరు పిచ్చి వరలక్ష్మి అని అనుకునేవారు. అసలు ఈ వరలక్ష్మి ఎవరు? దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తండ్రి కెఎస్ ప్రకాశ్రావును పెళ్లి చేసుకున్న ఆమె 2 పిల్లలు పుట్టిన తరువాత ఆయన్ని వదిలేసి పహిల్వాన్ అజిత్ సింగ్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? తన ప్రవర్తన వల్ల చిత్ర పరిశ్రమలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇలాంటి పూర్తి వివరాలతో ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. గరికపాటి వరలక్ష్మి, జి వరలక్ష్మి 1926 సెప్టెంబర్ 27న ఒంగోలులో పుట్టారు. తాతగారి ఊరైన గుంటూరులో పెరిగారు. ఆవిడ తండ్రి జిఎస్ నాయుడు గారు ప్రసిద్ధి చెందిన మల్లయుద్ధ యోధుడు. కోడి రామ్మూర్తికి కుడి భుజం. ఆయనకు 3 ఆడపిల్లలు. వాళ్లలో వరలక్ష్మి 2వ వారు. చిన్నతనం నుంచి ఆమెకు పాటలన్నా, సినిమాలన్నా చెప్పలేనంత ఇష్టం. ముఖ్యంగా స్టంట్ సినిమాలు బాగా చూసేది చిన్నారి వరలక్ష్మి. 1937 వరకు గుంటూరులోనే చదువు, అల్లరి, వినోదం ముప్పేట మురిపెంగా సాగాయి. ఒకానొక రోజు భార్య పిల్లలను వదిలేసి నాయుడు వెళ్ళిపోవడంతో కుటుంబ బాధ్యతలు వరలక్ష్మి స్వీకరించాల్సి వచ్చింది. అలా 11 ఏళ్ల వయసులో తను సంపాదించి కుటుంబాన్ని పోషించాలనే పట్టుదలతో నాటక రంగంలోకి ప్రవేశించారు జి వరలక్ష్మి. పెళ్ళీడు వచ్చిన అక్కకు పెళ్లి చేసి తండ్రి లేని లోటు తీర్చాలని ఆమె తపన. సక్కుబాయి, వరవిక్రయం, రంగును రౌడీ తదితర నాటకాల్లో నటించారు. 1939లో రాజమండ్రిలో సక్కుబాయి నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు రఘుపతి వెంకయ్య కుమారుడు ప్రకాష్ వరలక్ష్మిని చూసి తను తీసే బారిస్టర్ పార్వతీశం చిత్రంలో పార్వతీశం భార్య పాత్రకు ఎంపిక చేశారు. అలా గుంటూరు నుంచి మద్రాసు చేరారు జి వరలక్ష్మి. ఆ సినిమా పూర్తి కాగానే భక్త ప్రహ్లాద్ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. 1941లో యుద్ధ భయంతో అందరూ మద్రాసును వదిలి వెళ్ళిపోతుంటే వరలక్ష్మి కూడా బెజవాడ వచ్చేసి మళ్ళీ నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. దర్శకుడు సి పుల్లయ్య దగ్గర రమణారావు అనే సహాయ దర్శకుడు ఉండేవారు. ఆయన బొంబాయిలో ఉన్నప్పుడు తన మిత్రుడు మజహర్ ఖాన్తో కలిసి తులసీదాస్ చిత్రాన్ని తెలుగులో తీయాలని ప్లాన్ చేశారు. హీరోయిన్గా వరలక్ష్మిని ఎంపిక చేసి బొంబాయికి తీసుకువెళ్ళారు. చాలా రోజులు ఆమె అక్కడే ఉన్న షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే వరలక్ష్మి అదృష్టం కొద్దీ భారత్ ఫిల్మ్స్ సంస్థ ఆమెను హీరోయిన్గా తీసుకొని వనరాణి, డూ ఆర్ డై, సర్కస్ కింగ్ వంటి హిందీ చిత్రాలు నిర్మించింది. 1943 చివరి వరకు వరలక్ష్మి బొంబాయిలోనే ఉన్నారు. ఆ తర్వాత బెజవాడ వచ్చేశారు. 1944లో కోవెలమూడి సూర్యప్రకాశ్రావు అంటే కెఎస్ ప్రకాశ్రావు దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు తండ్రి గారితో వివాహం జరగడంతో వరలక్ష్మి జీవితం సరికొత్త మలుపు తిరిగింది. అప్పటికి అపవాదు, పత్ని చిత్రాల్లో నటించారు ప్రకాశ్రావు. నిర్మాత కావాలనే కోరిక ఆయన మనసులో ఉంది. సరిగ్గా అటువంటి తరుణంలో వరలక్ష్మి ఆయన జీవితంలో ప్రవేశించారు. అప్పటికే ఆయన వివాహితుడు. ప్రకాశ్రావు మద్రాసులో ప్రయత్నాలు చేస్తుంటే వరలక్ష్మి 1946 వరకు బెజవాడలోనే ఉండిపోయారు. 1946లో ఆవిడ వింధ్యారాణి చిత్రంతో మళ్ళీ మద్రాసులో అడుగుపెట్టారు. 1947లో ప్రకాశ్రావు కొంతమంది మిత్రులతో కలిసి ద్రోహి చిత్రం ప్రారంభించారు. ఇందులో వరలక్ష్మి హీరోయిన్. కానీ సినిమా విడుదలకు ముందే భాగస్థుల మధ్య గొడవ వచ్చి విడిపోయారు. దాంతో ప్రకాశ్రావు సొంతంగా ప్రకాష్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి మొదటి రాత్రి చిత్రాన్ని నిర్మించారు.
అయితే సినిమా పేరులోనే బూతు ఉందని భావించిన ప్రేక్షకులు సినిమా చూడడానికి రాలేదు. ఆ తర్వాత నిర్దోషి చిత్రంలో ఆడవిలన్గా నటించారు. నటిగా ఆవిడ ఎంత వైవిధ్యం చూపించగలరో ఆ చిత్రం నిరూపించింది. ఇప్పుడు మనం టీవీ సీరియల్స్లో చూస్తున్న ఆడవిలన్లకు వరలక్ష్మి ఆది గురువు అని చెప్పాలి. దీక్ష చిత్రంలో వ్యాంపుగా నటించిన వరలక్ష్మి ఆడరవిడి, ఆడవిలన్ అనే పేరు సంపాదించారు. నటి అన్న తర్వాత అన్ని రకాల పాత్రలు పోషించాలన్న అభిలాషతో తన దగ్గరికి వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించేవారు జి వరలక్ష్మి. అలా వ్యాంపు పాత్రలకు, రాజసం ఉట్టిపడే పాత్రలకు వరలక్ష్మి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేవారు. ఎన్టీఆర్ సరసన పెళ్లి చేసి చూడు చిత్రంలో గ్లామర్ పాత్ర పోషించిన వరలక్ష్మి ఆ వెంటనే సొంత చిత్రం కన్న తల్లిలో అక్కినేనికి తల్లిగా నటించారు. పెళ్లి చేసి చూడు చిత్రం షూటింగుకు కొన్ని రోజులు సక్రమంగానే హాజరైన తరువాత ఏదో వంక చెప్పి తరచూ షూటింగుకు డుమ్మా కొట్టేవారు. ఆ సమయంలో మరో వ్యక్తితో ప్రేమలో పడిన వరలక్ష్మి అతనితో షికార్లు చేస్తూ పెళ్లి చేసి చూడు చిత్రం షూటింగ్కి వచ్చేవారు కాదు. విజయ సంస్థ అధినేతల్లో ఒకరైన చక్రపాణికి ఇటువంటివి అస్సలు నచ్చవు. క్రమశిక్షణ రాహిత్యాన్ని ఆయన సహించేవారు కాదు. అందుకే వరలక్ష్మిని వద్దనుకుని అంజలీదేవిని తీసుకున్నారు. ఆమెకు అడ్వాన్స్ కూడా పంపించారు. వరలక్ష్మి పాల్గొన్న సీన్లు తీసేసి వాటిని కొత్తగా అంజలీదేవితో చిత్రీకరించాలని చక్రపాణి నిర్ణయించారు. వరలక్ష్మిని ఒక మాట అడిగి ఈ సినిమా చేస్తానని అంజలీదేవి చక్రపాణికి చెప్పారు. ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెయ్యి అన్నారు చక్రపాణి. కానీ అది భావ్యం కాదని చక్రపాణికి నచ్చజెప్పి వరలక్ష్మికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు అంజలీదేవి. వెంటనే వరలక్ష్మి పరిగెత్తుకుని చక్రపాణి దగ్గరికి వెళ్ళి తప్పయిందని, ఇక మీదట అలా చేయనని సారీ చెప్పడంతో చక్రపాణి శాంతించారు. ఆ తర్వాత వరలక్ష్మితోనే పెళ్లి చేసి చూడు చిత్రం షూటింగ్ కొనసాగించారు. వరలక్ష్మికి మొదటి నుంచి ఆవేశం, కోపం ఎక్కువ. దానివల్ల ఆవిడ వివాదాస్పద నటి అయ్యారు. స్వతంత్ర సంస్థ పతాకంపై ద్రోహి చిత్రం రూపుదిద్దుకుంది. ఆ సంస్థకు ప్రకాష్ రావు మేనేజింగ్ డైరెక్టర్. దాంతో ఆ సంస్థకు యజమానురాలుని అనే అహం వరలక్ష్మిలో ఉండేది. పైగా ఆవిడకు ఆడవాళ్ళంటే ఎందుకో పడేది కాదు. ఆమె స్నేహితులంతా మగవారే. ద్రోహి చిత్రంలో లక్ష్మీ రాజ్యం కూడా నటించారు. ఆవిడ తనని గౌరవించడం లేదని, తను చెప్పిన మాట వినడం లేదనే కోపం వచ్చి ఒకరోజు లక్ష్మీ రాజ్యమును చెప్పుతో కొట్టడంతో పెద్ద గొడవ జరిగి పోలీస్ స్టేషన్ వరకు వ్యవహారం వెళ్ళింది. చివరకు పెద్దలు జోక్యం చేసుకుని వరలక్ష్మితో లక్ష్మీ రాజ్యంకు సారీ చెప్పించి రాజీ కుదిర్చారు. బెంగాలీ రచయిత శరత్ బాబు రాసిన బిందు గారి అబ్బాయి నవల ఆధారంగా ముద్దు బిడ్డ చిత్రం రూపొందింది. ఇందులో కళాభారతి జమున హీరోయిన్గా నటించారు. జి వరలక్ష్మి కీలక పాత్రకు ఎన్నికయ్యారు. ఒకరోజు వీరిద్దరి మీద సీన్ తీస్తున్నారు దర్శకుడు కేబి తిలక్. ఒకసారి రిహార్సల్స్ చేద్దామని తన డైలాగ్ చెప్పమని వరలక్ష్మిని కూడా డైలాగ్ చెప్పమని అడిగారు జమున. దాంతో వరలక్ష్మికి ఎందుకో కోపం వచ్చి, నువ్వు పెద్ద స్టార్ని అయిపోయానని అనుకుంటున్నావా? కొమ్ములు వచ్చాయా? నన్నే డైలాగ్ చెప్పమంటున్నావు అని అరవడం ప్రారంభించారు. జమున మొదట ఆమె ధోరణికి ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని, మాటలు తిన్నగా రానియండి, మిమ్మల్ని నేనేం తప్పుగా అనలేదే, ఎందుకు అలా మాట్లాడతారు అన్నారు. దాంతో వరలక్ష్మి మరింత రెచ్చిపోయారు. జమునకి కోపం వచ్చి దుఃఖం వచ్చి సెట్లోంచి బయటకు వచ్చేసి కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసి సూర్యకాంతమ్మ జమున ఇంటికి వచ్చి అలా సెట్లోంచి రాకూడదని, చెడ్డ పేరు వస్తుందని, నిర్మాత నష్టపోతాడని నచ్చజెప్పి మళ్ళీ షూటింగ్కి తీసుకెళ్లారు. ఇక అప్పటి నుంచి వరలక్ష్మితో చాలా ఏళ్ళు జమున మాట్లాడలేదు. ఈ సినిమా షూటింగ్లోనే మరో సంఘటన జరిగింది. తన ఆవేశం, తొందరపాటుతనం కారణంగా ముద్దుబిడ్డ చిత్రంలో వేషాన్ని వరలక్ష్మి కోల్పోవాల్సి వచ్చింది. దర్శకుడు కేబి తిలక్ ఆ వేషాన్ని లక్ష్మీ రాజ్యంతో వేయించడం విశేషం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ముద్దుబిడ్డ చిత్రంలో వరలక్ష్మిది కీలక పాత్ర. జమున అక్క వేషం. కొన్ని రోజులు షూటింగ్ జరిగింది కూడా. ఒకరోజు సీన్ తీస్తుండగా దర్శకుడు తిలక్కు వరలక్ష్మికి మధ్య చర్చ మొదలై చివరికి మాట పెరిగింది. దాంతో ఆగ్రహం పట్టలేక మీ సినిమా చేయనంటూ సెట్లోంచి బయటకు వచ్చేశారు వరలక్ష్మి.
ఆ తర్వాత ఆమె స్థానంలో లక్ష్మీరాజ్యమును తీసుకొని షూటింగ్ కొనసాగించారు దర్శకుడు తిలక్. వరలక్ష్మి మంచి గాయని కూడా. కొన్ని చిత్రాల్లో తన పాటలు తనే పాడుకున్నారు. విలాసవంతమైన జీవితం గడిపారు. ఏదీ దాచుకునే మనస్తత్వం కాదు ఆవిడది. చాలా ధైర్యంగా తను చేసినవన్నీ చెప్పేసేవారు. ఆనాటి వాతావరణానికి ఆవిడ చాలా ముందు కాలం మనిషి. 2 పిల్లలు పుట్టిన తర్వాత సంసార జీవితంలో వచ్చిన కలతల కారణంగా ప్రకాశరావుతో విడిపోయి మరో పెళ్లి చేసుకోవడానికి ఆవిడ వెనుకాడలేదు. జీవితంలో తొందరపాటు నిర్ణయాలకు ప్రమాదకర ముగింపు ఉంటుందని ఆనాడు తెలుసుకోలేకపోయాను అంటూ చివరి రోజుల్లో సన్నిహితులతో చెప్పుకుని బాధపడ్డారు. వరలక్ష్మి నటనకే పరిమితం కాకుండా నిర్మాతగా మారి 3 చిత్రాలు నిర్మించారు. జగ్గయ్య హీరోగా పసుపు కుంకుమ చిత్రాన్ని నిర్మించి ఎడిటర్ జోషిని దర్శకుడిగా పరిచయం చేశారు. 1955లో విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. అలాగే తమిళంలో హరిశ్చంద్ర చిత్రం నిర్మించారు. ఇందులో శివాజీ గణేషన్ హరిశ్చంద్రుడు, వరలక్ష్మి చంద్రమతి. 1968లో వచ్చిన ఈ చిత్రానికి కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వం వహించారు. ఆర్థిక కారణాల వల్ల ఈ చిత్ర నిర్మాణంలో బాగా జాప్యం జరిగింది. ఈ సినిమా కూడా ఆడలేదు. 1968లోనే మూగజీవులు పేరుతో మరో చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు జి వరలక్ష్మి. కెఎస్ ప్రకాశ్రావు మొదటి భార్య కుమారుడు రాఘవేంద్రరావు, రెండవ భార్య వరలక్ష్మి కుమారుడు కెఎస్ ప్రకాశ్రావు. భర్త పేరే కొడుకుకి పెట్టారు వరలక్ష్మి. ప్రకాష్ను మూగజీవుల చిత్రంతో ఛాయాగ్రాహకుడిగా పరిచయం చేశారు. అలాగే తన అక్క కూతురు ప్రసన్నలక్ష్మిని హీరోయిన్గా పరిచయం చేశారు వరలక్ష్మి. మూగజీవులు చాలా అడ్వాన్స్డ్ థాట్స్తో చేసిన సినిమా. అందుకే ఆనాటి ప్రేక్షకులకు నచ్చలేదు. చిత్రం ఫ్లాప్ అయినా ఉత్తమ దర్శకురాలిగా నంది అవార్డు వరలక్ష్మికి లభించింది. మహిళా దర్శకుల్లో తొలిసారిగా ఈ పురస్కారం దక్కింది ఆమెకే. తన జీవితంలో వేసిన తప్పుటడుగులను కథగా మలచి అదే పేరుతో సినిమా తీయాలని వరలక్ష్మి అనుకున్నారు. కానీ మూగజీవుల చిత్రం ఫ్లాప్ కావడంతో వెనుకంజ వేశారు. చేసిన అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్మాల్సి వచ్చింది. జీవితంలో ఎంత సంపాదించినా ఎన్ని కోల్పోయినా వరలక్ష్మి ఏమాత్రం చెల్లించేవారు కాదు. కానీ కెమెరామెన్గా, దర్శకుడిగా తన కుమారుడు ప్రకాష్ మంచి స్థాయికి ఎదుగుతున్న తరుణంలో అకాల మరణం చెందడం వరలక్ష్మిని ఎంతో బాధించింది. తన అన్న రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చాలా చిత్రాలకు ప్రకాష్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. మోహన్ బాబు హీరోగా నటించిన రౌడీ గారి పెళ్ళాం, దొంగ పోలీస్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. చివరి రోజుల్లో చెన్నైలోని ఓ తోటలో చెల్లెలితో కలిసి ఉంటున్న వరలక్ష్మి 2006 నవంబర్ 27న కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.